హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం స్టాచ్యూస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ది నంబర్ ఆఫ్ స్టాచ్యూస్, ఫేమస్ అండ్ టాలెస్ట్ స్టాచ్యూస్ ఇన్ అవర్ ఓవరాల్ వరల్డ్ అండ్ ఇండియా, వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ది నంబర్ వన్ స్టాచ్యూ వచ్చేసి 182 మీటర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని అంటారు దీన్ని. ఇది ఇండియాలో గుజరాత్లో లొకేట్ అయి ఉంది. అండ్ సెకండ్ స్టాచ్యూ వచ్చేసి 153 మీటర్ టాలెస్ట్ అండ్ ఈ స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ స్టాచ్యూ, ఇది చైనాలో లొకేట్ అయి ఉంది. అండ్ థర్డ్ వన్ స్టాచ్యూ వచ్చేసి 115.8 మీటర్ లైక్యూన్ సెక్యా స్టాచ్యూ, స్టాచ్యూ ఆఫ్ బుద్ధా అని కూడా అంటారు. ఇది మయన్మార్లో లొకేట్ అయి ఉంది. అండ్ ఫోర్త్ వన్ స్టాచ్యూ వచ్చేసి 106 మీటర్ స్టాచ్యూ, ది స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్, ఇది ఇండియాలో రాజస్థాన్లో లొకేట్ అయి ఉంది. అండ్ ఫిఫ్త్ స్టాచ్యూ వచ్చేసి 99 మీటర్ స్టాచ్యూ, ఇది గుషన్ గువన్యిన్ స్టాచ్యూ, దీన్ని మరి థౌజండ్స్ హ్యాండ్స్ అండ్ ఐస్ స్టాచ్యూ అని కూడా అంటారు. ఇది చైనాలో లొకేట్ అయి ఉంది. అండ్ సిక్స్త్ స్టాచ్యూ వచ్చేసి 93 మీటర్, ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ది ఫేమస్ స్టాచ్యూ, ది యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో న్యూయార్క్ లొకేట్ అయి ఉంది. అండ్ సెవెంత్ స్టాచ్యూ 87 మీటర్, ది మదర్ ల్యాండ్ కాల్స్ అని అంటారు దీన్ని, ఇది రష్యాలో లొకేట్ అయి ఉంది. అండ్ ఎయిత్ స్టాచ్యూ వచ్చేసి 65.8 మీటర్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇది రీసెంట్గా అన్వీల్ చేశారు. ఇది ఇండియాలోని హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. అండ్ నైన్త్ స్టాచ్యూ ఈజ్ 38 మీటర్, ఇది క్రిస్ట్ ది రిడీమర్ స్టాచ్యూ అని అంటారు, ఇది బ్రెజిల్లో లొకేట్ అయి ఉంది. అండ్ ది ఫైనల్ 10th స్టాచ్యూ వచ్చేసి లార్డ్ మురుగన్ స్టాచ్యూ, ఇది మనందరికీ తెలిసిన స్టాచ్యూ, చాలా మూవీస్లో కూడా చూసాం. ఇది 42.7 మీటర్, ఇది మలేషియాలో లొకేట్ అయి ఉంది. సో గాయస్, డిఫరెంట్ స్టాచ్యూస్ గురించి మనం చూసాం. అండ్ ది నంబర్ ఆఫ్ స్టాచ్యూస్ మన ఓవరాల్ ర్యాంక్ వైజ్ చూస్తే చైనా ఈజ్ ద ఫస్ట్ ప్లేస్. నంబర్ ఆఫ్ స్టాచ్యూస్ వచ్చేసి 35 స్టాచ్యూస్ లొకేట్ అయి ఉన్నాయి. అండ్ సెకండ్ ర్యాంక్ ఈజ్ అవర్ ఇండియా వచ్చేసి 32 స్టాచ్యూస్ లొకేట్ అయి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఫేమస్ స్టాచ్యూస్ వచ్చేసి వాటి గురించి తెలుసుకుందాం డీటెయిల్గా. ది ఫస్ట్ వన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, అండ్ సెకండ్ వన్ స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్, అండ్ థర్డ్ వన్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, అండ్ ఫోర్త్ వన్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ స్టాచ్యూ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ స్టాచ్యూ ఓవరాల్ 182 బేస్ టు టాప్ 182 మీటర్. ఇన్ ఫుడ్స్లో వచ్చేసి స్పైస్ 97 ఫుడ్. ఇది నంబర్ వన్ ప్లేస్ స్టాచ్యూ ఇన్ ఓవరాల్ వరల్డ్. అండ్ ఈ స్టాచ్యూ డీటెయిల్స్ వచ్చేసి, ఈ స్టాచ్యూ ఎవరిదంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ ఇండియా అని అంటారు. బర్త్ అండ్ డెత్ వచ్చేసి 1875 to 1950. అండ్ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ది ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. మన ఇండియా కోసం, యూనిటీ కోసం, ఇండిపెండెన్స్ కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి, ప్రధాన వ్యక్తి. అండ్ ది స్టాచ్యూ యొక్క లొకేషన్ వచ్చేసరికి, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ సరోవర్ డ్యామ్, కేవడియా, నర్మదా డిస్ట్రిక్ట్, గుజరాత్లో లొకేట్ అయి ఉంది. ఇది 182 మీటర్ 597 ఫుట్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇది టాలెస్ట్ స్టాచ్యూ ఆన్ ఎర్త్, ఓవరాల్ ఎర్త్. ఈ యొక్క స్టాచ్యూ ఆర్టిస్ట్ అండ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి రామ్ వి సుతార్. ఈ యాక్చువల్గా ఈ స్టాచ్యూని ఫస్ట్ 2010లో అనౌన్స్ చేశారు. కన్స్ట్రక్షన్ ఇంప్లిమెంట్లోకి వచ్చింది ఎప్పుడు అంటే 2013 31st అక్టోబర్ బై ఇండియన్ కంపెనీ లార్సెన్ అండ్ టోబ్రో. ఈ యొక్క స్టాచ్యూ మెటీరియల్స్ వచ్చేసి రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ అండ్ బ్రాంజ్. ఈ యొక్క టోటల్ ఓవరాల్ కాస్ట్ కంప్లీట్లీ వచ్చేసి 3000 crores అయింది. అండ్ ఈ యొక్క స్టాచ్యూ ఓవరాల్ వర్క్ కంప్లీట్ అయింది ఎప్పుడంటే 30 అక్టోబర్ 2018. అండ్ ఇది అన్వీల్ చేసింది, అంటే ఓపెన్ చేసింది, ఆవిష్కరించింది 31st అక్టోబర్ 2018. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. ది సర్దార్ వల్లభాయ్ పటేల్ 143rd యానివర్సరీ, దాని యొక్క రిమెంబరింగ్ గుర్తుగా ఈ యొక్క స్టాచ్యూని 30 అక్టోబర్ 2018లో కంప్లీట్ అవుతే 31st అక్టోబర్ 2018 రోజు ఆవిష్కరించారు.
సో దిస్ ఈస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అండ్ సెకండ్ స్టాచ్యూ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్. బిఫోర్ మనం స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఇంకో స్టాచ్యూ గురించి తెలుసుకుందాం. ది ఫస్ట్ ఫేమస్ లార్డ్ శివ స్టాచ్యూ. ఈ స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అంటే ఇది ఇండికేటెడ్ టు లార్డ్ శివ స్టాచ్యూ. ఈ యొక్క లార్డ్ శివ స్టాచ్యూ బిఫోర్ దీనికన్నా ముందు ఇంకోటి ఉండేది. ఆ స్టాచ్యూ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క స్టాచ్యూని ఆదియోగి స్టాచ్యూ అని అంటారు. ఇది ఈ యొక్క స్టాచ్యూ టాలెస్ట్ హైట్ వచ్చేసి 45 మీటర్, ఫీట్స్లో వచ్చేసి 147 ఫీట్స్. దీన్ని ది ఫేమస్ పర్సన్ సద్గురు జగ్గి వాసుదేవ్ డిజైన్ చేశారు. అండ్ ఈ యొక్క స్టాచ్యూ యొక్క లొకేషన్ కోయంబత్తూర్, తమిళనాడులో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ యొక్క స్టాచ్యూకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. అది దేంట్లో వచ్చిందంటే లార్జెస్ట్ బస్ స్కల్ప్చర్లో వచ్చింది. అంటే లార్జెస్ట్ బస్ స్కల్ప్చర్ అంటే ఏంటి అంటే ఈ యొక్క స్టాచ్యూని ఏ విధంగా నిర్మించారు అంటే ది చెస్ట్ నుంచి షోల్డర్స్ పార్ట్, అప్పర్ బాడీ పార్ట్ని నిర్మించారు. అది కూడా ది టాలెస్ట్ హైట్లో నిర్మించారు ది వరల్డ్లో. సో దీని వరల్డ్ గిన్నిస్ రికార్డ్ వచ్చింది దీనికి. ఈ యొక్క స్టాచ్యూని ఇనాగ్రేషన్ అంటే ప్రారంభోత్సవం 24th February 2017 చేశారు. దీన్ని అన్వీల్ అంటే ఆవిష్కరించింది నరేంద్ర మోడీ గారు, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు కమ్ టు లార్డ్ శివ స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ స్టాచ్యూ గురించి. ఈ యొక్క స్టాచ్యూ 106 మీటర్స్ అండ్ ఫీట్స్లో 351 ఫీట్స్. ఈ యొక్క స్టాచ్యూ రాజస్థాన్ నద్వారా గణేష్ డిగ్రీలో నిర్మించబడింది. అండ్ ఈ యొక్క స్టాచ్యూ వచ్చేసి 2012 August 18 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఓవరాల్ స్టాచ్యూ స్టీల్తో నిర్మించబడింది. ఈ యొక్క స్టాచ్యూ ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ చేయాలని August 17, 2019 అనుకున్నారు. బట్ ఇది ఓవరాల్ కంప్లీట్ అయ్యే టైం వచ్చేసరికి 2020లో కంప్లీట్ అయింది. ఈ యొక్క స్టాచ్యూ 2200 tons ఆఫ్ స్టీల్ దీంట్లో యూజ్ చేశారు. అండ్ ఈ యొక్క స్టాచ్యూ యొక్క ఆర్కిటెక్ట్ అండ్ ఆర్టిస్ట్ వచ్చేసి పూజ్య మురారి బాపు. ఒక స్టాచ్యూని లార్డ్ శివునికి రిమెంబరింగ్గా గుర్తుగా ఒక చిహ్నంగా నిర్మించబడింది. అండ్ ఈ యొక్క స్టాచ్యూని ప్రారంభోత్సవం ఇనాగ్రేట్ చేసింది చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ అశోక్ గెహ్లాట్. దీన్ని అన్వీల్ చేశారు అంటే ఆవిష్కరించారు. ఓకే, నౌ థర్డ్ స్టాచ్యూ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మనందరికీ తెలుసు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ది ఫేమస్ స్టాచ్యూ ఇన్ ఓవరాల్ వరల్డ్. అండ్ బిఫోర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రాకముందు దిస్ ఈస్ ద ఫేమస్ స్టాచ్యూ ఇన్ ఓవరాల్ వరల్డ్. చాలా మూవీస్లో ఈ స్టాచ్యూ ఉంటుంది. అండ్ ఈ యొక్క స్టాచ్యూ డీటెయిల్స్ వచ్చేసి 93 మీటర్స్ అండ్ ఫీట్స్లో వచ్చేసి 305 ఫీట్స్. ఈ యొక్క స్టాచ్యూని లేడీ లిబర్టీ అండ్ అలాగే లిబర్టీ ఎన్లైటింగ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఈ యొక్క స్టాచ్యూ యొక్క గురించి తెలుసుకునే ముందు మనం ఒక చిన్న టాపిక్ తెలుసుకుందాం. ఏంటి అంటే అప్పట్లో అమెరికాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. సో అమెరికన్స్ వాళ్ళ యొక్క పరిపాలన నుంచి విముక్తి పొందడానికి స్వేచ్ఛ కోసం అమెరికన్ రివల్యూషనరీ వార్ 1775 to 1783 వరకు జరిగింది. సో ఆ యొక్క అమెరికన్ వార్ ఇండిపెండెన్స్ కోసం బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు వాళ్ళ యొక్క స్వేచ్ఛని ఇండిపెండెన్స్ని సాధించారు. అండ్ వీళ్ళకు సాధించడానికి ఫ్రాన్స్ కూడా సపోర్ట్ అండ్ సహాయం చేసింది. సో ఈ యొక్క ఫ్రాన్స్ దీనికి సపోర్ట్ చేసి ఒక బ్రిటిష్తో పోరాడి వాళ్ళకి ఇండిపెండెన్స్ రావడానికి ఒక గల కారణం కూడా ఫ్రాన్స్. అండ్ దీనికి ఇండిపెండెన్స్ వచ్చాక ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 100 years ఫ్రాన్స్ ఏం చేసింది అంటే దానికి ఒక సెలబ్రేషన్స్ గుర్తుగా ఫ్రాన్స్ అమెరికాకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది గిఫ్ట్గా ఇచ్చింది. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ స్వేచ్ఛకి గుర్తుగా గిఫ్ట్ ఇచ్చింది. సో ఈ యొక్క స్టాచ్యూ డీటెయిల్స్ దీని యొక్క ఆర్టిస్ట్ అండ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి ఫ్రెడరిక్ అగస్టే బార్తోల్డి అండ్ ది ఫేమస్ ఆర్కిటెక్ట్ అప్పట్లో. అండ్ ఇది మేడ్ బై ప్యూర్ కాపర్. అప్పట్లో కాపర్ కలర్లో బ్రౌన్ కలర్లో ఉండేది. బట్ డ్యూ టు సమ్ ఆక్సిడేషన్ చేంజెస్ రియాక్షన్స్ అలా ఇయర్స్ నడుస్తూ ఉండగా 2018 వరకు ఈ లైట్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అయ్యింది. ఈ యొక్క స్టాచ్యూ లొకేషన్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏలో న్యూయార్క్ సిటీలో ఐలాండ్లో నిర్మించబడింది. అండ్ ఈ యొక్క స్టాచ్యూ వెయిట్ టన్స్ వచ్చేసరికి 27,000 tons. అండ్ కాస్ట్ వచ్చేసి $250,000 ఇది అమెరికన్స్లో. అండ్ మన ఇండియన్స్లో అప్పట్లో 2 crores.
అండ్ ఇది ప్రజెంట్లో నార్మల్గా పోలిస్తే మాత్రం 2 crores కన్నా ఎక్కువ వస్తుంది. ఐ మీన్ దట్ ఎంత అంటే థౌజండ్స్ క్రోర్స్లో వస్తుంది. ఒక స్టాచ్యూ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం. స్టాచ్యూకి పైన స్పైక్స్ ఉంటాయి. అవి 7 స్పైక్స్ ఉంటాయి ట్రయాంగిల్ షేప్లో. ఆ యొక్క 7 స్పైక్స్ సీస్ అండ్ కాంటినెంట్స్ని ఇండికేట్ చేస్తాయి, గుర్తిస్తాయి. అలాగే స్పైక్స్ కింద విండోస్ ఉంటాయి, అవి 25 గ్యాలరీ వ్యూ. 2 యాడ్ చేసి 7. అండ్ అలాగే స్టాచ్యూ యొక్క హ్యాండ్లో, రైట్ హ్యాండ్లో టార్చ్ ఉంటుంది. ఆ టార్చ్ అరౌండ్ 16 లీవ్స్ ఉంటాయి. ఆ 16 లీవ్స్ని యాడ్ చేస్తే 1 + 6 = 7. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆ యొక్క ఆర్టిస్ట్కి 7 నంబర్ అనేది చాలా ఫేవరెట్ ఆర్ ఇష్టం అనుకోవచ్చు. సో 7ని కామన్గా ఇలా ఆ యొక్క స్టాచ్యూని రెడీ చేశాడు. ఈ యొక్క స్టాచ్యూని ఇనాగ్రేటెడ్ ప్రారంభోత్సవం 1886 అక్టోబర్ 2018 రోజున ఆవిష్కరించింది అమెరికన్ ప్రెసిడెంట్ గ్రోవర్ క్లీవ్లాండ్. ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గైస్. అండ్ నౌ 4th స్టాచ్యూ వచ్చేసరికి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇది రీసెంట్గా మన హైదరాబాద్లోని ముచ్చిందల్ అనే ప్లేస్లో కన్స్ట్రక్ట్ చేశారు. దీని యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు ది స్టాచ్యూ యొక్క పర్సన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. సో ది యొక్క స్టాచ్యూ యొక్క పర్సన్ వచ్చేసి రామానుజాచార్య స్వామి గారు. బోర్న్ అండ్ డెత్ April 25, 1017 to 1137, 11th centuryలో. అండ్ రామానుజ స్వామి గారు పెరుంబుదర్, తమిళనాడులో జన్మించారు. అండ్ రిలీజియన్ వచ్చేసరికి హిందూయిజం. ఒక సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు, అది ఏంటంటే విశిష్ట ద్వైత. ఒక విశిష్ట ద్వైత అనేది రామానుజన స్వామి గారు ప్రవేశపెట్టారు. అండ్ అలాగే అంతేకాకుండా ఈ యొక్క స్వామి గారు అప్పట్లో కుల వివక్షల గురించి, చాలా వాటి గురించి, సమానత్వం గురించి, ఈక్వాలిటీ గురించి చాలా కృషి చేశారు. ద ఫేమస్ పర్సన్. అండ్ ఇప్పుడు స్టాచ్యూ గురించి వచ్చేసరికి ఈ యొక్క స్టాచ్యూ 65.8 మీటర్ హైట్ అండ్ 216 feet. ఈ యొక్క స్టాచ్యూ వచ్చేసరికి ది 28th ప్లేస్ ఇన్ వరల్డ్. అండ్ ఈ యొక్క స్టాచ్యూ కన్స్ట్రక్టెడ్ 2014 May స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఈ యొక్క రామానుజన స్వామి 1000th బర్త్ యానివర్సరీకి రిమెంబరింగ్గా, గుర్తుగా ఈ యొక్క స్టాచ్యూని 2014 May చిన్నజీయర్ స్వామి గారు కన్స్ట్రక్ట్ చేద్దామని ప్రారంభోత్సవం చేశారు. ఈ యొక్క స్టాచ్యూ 2nd tallest సిట్టింగ్ స్టాచ్యూ ఇన్ ది వరల్డ్. అంటే కూర్చొని కట్టబడ్డ స్టాచ్యూలో ఈ యొక్క మన స్టాచ్యూ, మన హైదరాబాద్లో నిర్మించబడ్డ స్టాచ్యూ వరల్డ్లో 2nd ప్లేస్ వచ్చింది. అలాగే టోటల్ స్టాచ్యూ కట్టడానికి 1000 crores అయ్యాయి. అండ్ ఈ యొక్క స్టాచ్యూ వెయిట్ వచ్చేసరికి 700 tons. ఇది టోటల్గా కంప్లీట్ అనేది ఎప్పుడు కంప్లీట్ అయ్యిందంటే 2022లో. అండ్ స్టార్టింగ్ అండ్ ఇనాగ్రేషన్, అన్వీలింగ్, ఎవ్రీథింగ్ 2022లో జరిగింది. బట్ ఇది కంప్లీట్ అయింది 2018లో. డ్యూ టు సమ్ మన కరోనా రీజన్స్ వల్ల 2019, 2021లో అలాగే పోస్ట్పోన్ చేసేసి టోటల్ కంప్లీట్ పోర్షన్, ఇన్కంప్లీట్ అంతా కంప్లీట్ చేసి 2022లో అన్వీల్ చేశారు, అంటే ఆవిష్కరించారు. ఈ యొక్క స్టాచ్యూని పంచలోహాలతో తయారు చేయబడింది. అంటే పంచలోహాలు అంటే ఏంటి అంటే గోల్డ్, సిల్వర్, కాపర్, బ్రాస్ అండ్ జింక్, అలాగే స్టీల్ ఫ్రేమింగ్, వీటితో తయారు చేశారు. ఈ యొక్క స్టాచ్యూ చైనా కంపెనీ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చారు, ఎరోసన్ కార్పొరేషన్ అనే కంపెనీకి. ఈ యొక్క చైనా ఈ యొక్క స్టాచ్యూని 1600 ఇండివిజువల్ పీస్ని బిల్డ్ చేసి మన ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఎందుకంటే చాలా హ్యూజ్ అండ్ హెవీ మెటీరియల్ ప్రాపర్టీ కాబట్టి పీసెస్గా డివైడ్ చేసి ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేశారు. అండ్ అలాగే స్టాచ్యూ కన్స్ట్రక్టింగ్కి అరౌండ్ 60 చైనీస్ స్పెషలిస్ట్ వర్కర్స్, ఇంజనీర్స్, వెల్డర్స్ దీన్ని అసెంబుల్ చేయడానికి వచ్చారు. అండ్ ఇది అసెంబుల్ 2017 to 2018 వరకు చేశారు. ఓవరాల్ 15 months టైం తీసుకుంది ఇది అసెంబుల్ చేయడానికి. అండ్ ఈ యొక్క స్టాచ్యూ ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం 5th February 2022 జరిగింది. అలాగే అన్వీల్ చేసింది, అంటే ఆవిష్కరించింది మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అండ్ అలాగే ఇక్కడ
చిన్న స్మాలర్ గోల్డెన్ స్టాచ్యూ కూడా ఉంది. ఆ యొక్క గోల్డెన్ స్టాచ్యూ అనేది ఒక బేస్ బిల్డింగ్లో నిర్మించారు. ఆ యొక్క బేస్ బిల్డింగ్లో మెడిటేషన్ హాల్లో 54 ఇంచెస్ అంటే 1.4 మీటర్ ఆ యొక్క రామానుజన స్టాచ్యూని 120 kg ఆఫ్ గోల్డ్తో మేడ్ చేసి ఆ యొక్క హాల్లో ఒక బేస్ బిల్డింగ్లో పెట్టారు. 120 kg ఆఫ్ గోల్డ్ ఎందుకంటే రామానుజనాచార్య గారు 120 years జీవనకాలం గడిపారు. సో దానికి రిమెంబరింగ్గా గుర్తుగా ఆ యొక్క స్టాచ్యూని స్మాల్ గోల్డెన్ స్టాచ్యూని 120 kg ఆఫ్ గోల్డ్తో నిర్మించారు. ఈ యొక్క స్టాచ్యూని అన్వీల్ చేయడానికి అంటే ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవానికి మన ఇండియన్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు 13th February వచ్చి అన్వీల్ చేశారు, అంటే ఆవిష్కరించారు. సో దిస్ ఈస్ ద ఫేమస్ స్టాచ్యూ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అవర్ ఇండియా. రామానుజాచార్య స్వామి గారిది, ది ఫేమస్ పర్సన్. డీటెయిల్స్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సో దిస్ ఈస్ అవర్ టాపిక్ గైస్. ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. And I will try to make it. Okay, stay safe, stay healthy. Bye guys.